మన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వంతో మాట్లాడితే మాత్రమే అప్పుడు అవుతుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఏమిది ఏం చెప్పాలనుకున్నారు మీరు సమాజానికి? అరే ఏది చూసినా ఏది చేసినా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడమే. ఇది కరెక్ట్ కాదబ్బా, కొంచెం తెలుసుకోండి. మంచి అయితే మంచి చెప్పడం దాంట్లో ఉద్దేశం తప్పేం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఆ ఫ్యామిలీని రిఫర్ చేసి సుష్మా స్వరాజ్ గారికి చెప్పుంటే సుష్మా స్వరాజ్ గారు వెనక్కి తీసుకొచ్చుంటే మన కేంద్ర ప్రభుత్వం అన్నాడు ఉంది బీజేపీ పార్టీనే, ఆ పార్టీ తీసుకొచ్చి ఉంటే ఆ విధంగా మీరు చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీ పార్టీకి చెప్పాడు, బీజేపీ వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడింది, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొచ్చేసాం అని చెప్పడం లాజిక్ ఉంది. కాదు జగన్ అన్న ఇక్కడ హీరో ఈయనే తీసుకొచ్చేసాడు అని చెప్పడం లాజిక్ ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఎవరైనా చెప్పండి. కింద కామెంట్లు అంటారా గట్టిగా నేర్చుకున్నారని సెకండరీ. ఇక్కడే కాదు, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని హమాస్ అక్కడక్కడ ఉంది కదా, ఇదే ఇజ్రాయెల్ పక్కన, దాంట్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల్ని, ప్రపంచంలో ఎక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడంలో మన కేంద్ర ప్రభుత్వం కీ రోల్ ప్లే చేస్తుంది. మన మోడీ రష్యా వెళ్తున్నాడంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసుకున్నారు ఒకరోజు. సో ఆ లెవెల్ ఉందన్నమాట మన భారతదేశానికి ఈ రోజున ఫారిన్ కంట్రీస్లో వాల్యూ. అట్టి క్రెడిట్ ఇస్తే మనం సుష్మా స్వరాజ్ గారికి ఇద్దాం, నరేంద్ర మోడీ గారికి ఇద్దాం, కేంద్ర ప్రభుత్వానికి ఇద్దాం. జగన్ అన్న కొంత ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్గా మొత్తం ఇవ్వలేము. అది మీరు అర్థం చేసుకోవాలి.